శనగపప్పు మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి. నేను 1½ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ మరిగింది కదా, ఇప్పుడు ఇందులో తాలింపు దినుసులు వేసుకోండి. తాలింపు దినుసులు కొంచెం ఫ్రై అవ్వాలి. ఓకే, తాలింపు దినుసులు ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు ఇందులో ఆనియన్ వేసుకుందాం. నేను ఒక ఉల్లిపాయను వేసుకుంటున్నానండి. 1/2 kg వంకాయలకు ఒక ఉల్లిపాయను వేసుకుంటున్నాను. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నాను. మీరు రుచికి సరిపడా ఉప్పు కావాలంటే కొంచెం ఎక్స్ట్రా వేసుకోండి. కాకపోతే లాస్ట్లో ఒకసారి టేస్ట్ చెక్ చేసి అప్పుడే యాడ్ చేసుకోండి. ఉప్పు 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకుందాం. నేను 2 పచ్చిమిర్చిని తీసుకున్నానండి. ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకుందాం. ఇది కొంచెం ఫ్రై అవ్విద్దాం. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను. ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది బాగా ఫ్రై అవ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు ఫ్రై అయిందని ఎలా తెలుస్తుంది అంటే స్మెల్ వస్తుంది, బాగా మంచి వాసన వస్తుంది. ఇప్పుడు ఫ్రై అయిపోయినట్లే. సో ఫ్రై అయిపోయిందండి. ఇందులో నేను టమాటా ముక్కలు యాడ్ చేసుకున్నాను. నేను ఒక టమాటానే తీసుకున్నానండి. ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, 2 పచ్చిమిర్చి అంతే. సో టమాటా ముక్కలు మగ్గనిద్దాం బాగా. చూసారా, టమాటా ముక్కలు మగ్గిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో మనం శనగపప్పు లేదా పచ్చెనగపప్పు అంటారు కదా, అవి నేను వీటిని ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకున్నానండి. వీటిని ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకోవాలి. ఆ నానబెట్టుకున్న శనగపప్పును నేను ఇందులో వేసుకుంటున్నాను. ఇప్పుడు పచ్చెనగపప్పు అంటారు, శనగపప్పు అంటారండి వీటిని, అంటే ఒక్కొక్క దగ్గర ఒకలా అంటారు. సో వీటిని యాడ్ చేసుకున్నాను. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఈ కర్రీలో. వంకాయ పచ్చెనగపప్పు కాంబినేషన్ చాలా బాగుంటుంది. చూసారా, ఇప్పుడు ఇందులో వంకాయ ముక్కలు యాడ్ చేసుకుందాం. ఈ వంకాయ ముక్కలు కాస్త మగ్గాలి. ఇప్పటివరకు నేను అసలు వాటర్ అనేది యాడ్ చేయలేదండి. ఈ వంకాయ ముక్కలన్నీ చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో నేను 2 స్పూన్స్ కారం యాడ్ చేశాను. సో ఇప్పుడు 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఆ మసాలాలన్నీ ఆ వంకాయకి అనేది బాగా పట్టాలన్నమాట. అందులో శనగపప్పు కూడా చక్కగా ఉడకాలి కదా. సో మనం 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాం. ఒక 5 మినిట్స్ తర్వాత చూసారా, ఫైనల్గా వంకాయ శనగపప్పు మసాలా కర్రీ రెడీ.